చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది. 7 నెలల్లో ఏమన్నా చేశాడా అంటే ఇట్స్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని చరిత్ర చూసి ఉండదు. 6 నెలల కాలంలో ఏదో చేస్తానని చెప్పడం తప్పితే ఏమీ చేయకుండా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిన్న ఉక్కు కర్మాగారం గురించి చూశాను. 11,500 కోట్లు కేంద్ర సహాయం తీసుకొచ్చామని. ఉక్కు కార్మిక సంఘాలు, ఉక్కుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా 35,000 కోట్లు బకాయిలుంటే 11,000 కోట్లు ఏ మూలకు వస్తుంది? ఇది చాలా అన్యాయం. ఇది ఏ మూలకి సరిపోదు. కరోనాలో లాభాల్లో ఉన్నదాన్ని కావాలని నష్టాల్లోకి తీసుకొచ్చారు. అండ్ దాన్ని ఇప్పుడు దాకా ఆగడానికి కారణం ఉక్కు మంత్రి దేవగౌడ కొడుకు కుమారస్వామి చెప్తూ, ఇది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. తర్వాత వాళ్ళు చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చారు కాబట్టి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగిపోయింది అని స్పష్టంగా ఆయన ప్రెస్ మీట్లు నేను విన్నాను. ఇంగ్లీష్ ఛానల్లో చాలా క్లియర్గా చెప్పాడు. తెలుగు పేపర్లో కానీ తెలుగు ఛానల్స్లో కానీ ఆ విషయం ఎక్కడ ప్రస్తావించబడడం నేను చూడలేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది విశాఖ ఉక్కు గురించి. విశాఖ ఉక్కుకి మరి ఏం ప్రణాళికలు వేస్తున్నారు? మొన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక్క మగాడు లేడు, ఒక్క మగాడు. అంటే విశాఖ ఉక్కు గురించి ఎత్తి మాట్లాడే ధైర్యం లేదు. కానీ ఈ రోజున స్టోరీలు రాయించుకుంటున్నారు. 2 గంటల వరకు నిర్మలా సీతారామన్తో కూర్చుని మాట్లాడి, నువ్వు వైజాగ్లో విశాఖ ఉక్కు కర్మాగారం ఉంటే ప్రైమ్ మినిస్టర్ వస్తే మాట్లాడలేని దమ్ములేనోడివి. నువ్వు 4 గదుల్లో సీతారామన్తో 2 గంటల వరకు కూర్చుని ఇది శాంక్షన్ చేయించానంటే ఎవరు నమ్ముతారు? చంద్రబాబు నాయుడు గారు. ఇది అబ్సర్డ్, చాలా పొరపాటు.